హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మసాలా గ్రేవీ పౌడర్ తయారు చేసుకుందాము. వెజ్ కూరలైనా నాన్ వెజ్ కూరలైనా కానీ మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మనం జీడిపప్పు పేస్ట్ కానీ లేదంటే గసగసాల పేస్ట్ కానీ వేసుకుంటాం కదా. ఇలా ఈ పౌడర్ని రెడీగా చేసుకుని ఉంచుకున్నాము అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కూరలోకైనా కానీ వేసుకుంటే మనకి చిక్కటి గ్రేవీ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా గ్రేవీ పౌడర్ 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ని పెట్టుకుని 2 కప్పుల వరకు ధనియాలు వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ధనియాలు వేయించుకున్న తర్వాత ఇలా ఒకసారి నలిపి చూడాలి. మనకి ఇలా నలిపినప్పుడు 2 ముక్కల కింద లేకపోతే ఇలా పొడిలాగా అయ్యింది అంటే మనకి ధనియాలు వేగిపోయినట్టే. ఇప్పుడు ఈ ధనియాల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 కప్పు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకునేటప్పుడు కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం వేడైన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 8 ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసుకుని వేయించుకోవాలి. దాల్చిన చెక్క వేసేటప్పుడు మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్నవి ఇరుపుకుని వేసుకుంటే మనకి త్వరగా వేగుతాయి. ఇంకా 100 వరకు లవంగాలు వేసుకోవాలి. లవంగాలు ఘాటు ఎక్కువగా ఇష్టపడము అనుకుంటే 75 వరకు వేసుకుంటే సరిపోతాయి. ఇంకా దీనిలోకి 15 వరకు యాలుక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేడి అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకున్నా కానీ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా చేతికి తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలి. వేడిగా అనిపించినప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ ఒకసారి తుడిచేసుకుని దీనిలో 1 అరకప్పు వరకు గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. గసగసాలు త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయండి. అందుకని గరిటతో కలుపుకుంటూ కంటిన్యూస్గా వేయించుకోవాలి. గసగసాలు ఇలా వేడయిన తర్వాత కొంచెం చిటపటమంటూ ఉంటాయి. అప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. గసగసాలని తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్యాన్ని తుడిచేసుకుని 1 కప్పు వరకు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. అలాగే జీడిపప్పులు వేసుకునేటప్పుడు గుండు పప్పులు కాకుండా ఇలా బద్దలు వేసుకుంటే బాగా వేగుతాయి. ఇవన్నీ వేయించుకోవడం ఎందుకు అంటే మనం ఎంత ఎయిర్టైట్ డబ్బాలో పెట్టినా కానీ కొంచెం మెత్తబడినట్టుగా ఉంటాయి కదండి. ఆ క్రిస్పీనెస్ రావడం కోసం మనం వేయిస్తాము. వేగిన జీడిపప్పుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కమ్మటి గ్రేవీకి రావడం కోసం 1 కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. ఒకవేళ కొన్ని రోజులు మనం నువ్వులు వాడం కదండి, శనివారం సోమవారం అలాంటప్పుడు మాకు నువ్వులు వద్దు అనుకుంటే నువ్వులు స్కిప్ చేసేయచ్చు. నువ్వులు కూడా కొంచెం వేడి అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోతాయి కదండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి వేయించుకున్నాక తర్వాత చల్లారిన జీడిపప్పుని వేసుకుని పౌడర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము అంటే పొడి పొడిగా ఉండకుండా మనకి ముద్దలాగా అయిపోతుంది. అందుకని అన్నీ కూడా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. జీడిపప్పు పొడిని వేరే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నువ్వులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు పొడి చేసుకునేటప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు పక్కన ఉంచుకుని మళ్ళీ పొడి చేసుకోవాలి. నూనె ఎక్కువగా ఉంటుంది కదండి నువ్వుల్లో, అందుకని కొంచెం ఈ మిక్సీ జార్ వేడయ్యింది అంటే ఆ నువ్వుల్లోంచి నూనె సపరేట్ అయిపోతుంది. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి పొడి చేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇచ్చి చేసుకుంటే మనకి ఇలా పొడిగా వస్తుంది, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోంచి ఈ నువ్వుల పొడిని వేరే ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ధనియాలు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళెంలో వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పొడిలోకి నువ్వుల పొడి ఇంకా జీడిపప్పు పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇంకా దీనిలోకి 1 కప్పు వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేయకూడదండి. ఎండు కొబ్బరిని మనం వేయించుకుని ఒకసారి పౌడర్ చేసుకుని వేసుకోవాలి. లేదంటే మనకి మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, అది వేసుకుంటే మనకి అస్సలు పాడవ్వదు. ఎండు కొబ్బరితో ఇంట్లో చేసుకున్న కొబ్బరి పొడి అయితే మనకి కొంచెం కొబ్బరి నూనె వాసన వచ్చినట్టుగా ఉంటుంది కదా. కానీ బయట మార్కెట్లో కొనుక్కునే ప్యాకెట్స్లో ఉన్న కొబ్బరి పొడి అయితే నూనె వాసన రాదండి. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని అమ్ముతున్నారు, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి 3-4 వరకు టేబుల్ స్పూన్లు అల్లం పొడి వేసుకోవాలి.
అల్లం పొడి ఘాటు ఫ్రెష్గా ఉన్నదైతే 3 స్పూన్లు సరిపోతాయండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి పొడి కూడా వేసుకోవాలి. అల్లం పొడి వెల్లుల్లి పొడి లేదు అంటే మనం కూర వండుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు. ఇంకా 3 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి. ఇంకా 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పౌడర్కి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నామండి. మనం కూరల్లో ఈ పౌడర్ని వేసుకునేప్పుడు కూరకి సరిపడా ఉప్పు మామూలుగా వేసేసుకోవాలి. ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఈ మసాలా గ్రేవీ పౌడర్ 3-4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కానీ ఫ్రెష్నెస్ ఉండాలి అనుకుంటే 3-4 నెలలకు సరిపడా చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టోర్ చేసుకునే డబ్బా కానీ గాజు సీసా కానీ తడి లేకుండా చూసుకోవాలి. ఇలా ఒకసారి తయారు చేసి పెట్టేసుకున్నాము అంటే ఎంతమంది గెస్ట్లు వచ్చినా కానీ గ్రేవీ కర్రీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే నాన్ వెజ్ వెజ్ కర్రీలోకి కూడా ఇది వేసుకోవచ్చు. కూర 5 నిమిషాల్లో దింపేస్తాము అనుకున్నప్పుడు ఈ పొడిని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని కలుపుకుంటే మనకి కూర గ్రేవీ చక్కగా చిక్కగా వచ్చేస్తుంది. మరి మీరు ఉదయాన్నే హడావిడి లేకుండా కూరలు రెడీ చేసేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇలా మసాలా గ్రేవీ పౌడర్ని ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.